ఫస్ట్గా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని క్యారెట్, ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకొని కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి తర్వాత కొంచెం నెయ్యి వేసి హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ సామాన్లు తీసుకొని బిర్యానీ సామాన్లన్నీ అందులో వేసి బిర్యానీ సామాన్లు అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసిన తర్వాత బంగాళదుంపలు వేసిన తర్వాత క్యారెట్ వేసి దాన్ని బాగా కలపాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపి మనము బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసి కలర్ చూడండి ఎంత బాగుందో. లాస్ట్లో సాల్ట్ వేసి కుక్కర్ బౌల్లో పెట్టేసుకోవడమే. రైస్ వేసుకొని కుక్కర్ బౌల్లో పెట్టుకొని బాయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర జల్లుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకొని నేను చేసే వన్ ఆఫ్ ద ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. టైం లేనప్పుడు చేసుకోవచ్చు ఈజీగా.